నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నవమి నాడు జరిగే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో చేసుకునే ప్రసాదాలు చలిమిడి, వడపప్పు, పానకంలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నాకు తెలిసినట్టుగా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. తప్పకుండా చూసి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కాబట్టి ఎండ్ వరకు చూసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 3/4 కప్పు వరకు బియ్యంను తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా యూజ్ చేసే బియ్యాన్ని తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం కూడా యూజ్ చేయొచ్చు. ఈ బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నీటిని వంపేసి ఇందులోకి సగం వరకు వాటర్ను పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఈ బియ్యంని ఒక 4 నుండి 6 గంటల వరకు మంచిగా నానబెట్టుకోవాలి. చూడండి, నేను 6 గంటల తర్వాత చూపిస్తున్నాను. బియ్యం అనేవి మనకు పూర్తిగా చాలా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని వాటర్ అంతా వడిసేలా ఒక స్ట్రెయినర్ తీసుకొని వడగట్టుకోవాలి. చూడండి, ఇలా స్ట్రెయినర్ తీసుకొని అందులోకి బియ్యాన్ని పోసుకొని వడగట్టుకొని బియ్యాన్ని పూర్తిగా ఆరనివ్వాలి. బియ్యం అనేవి బాగా కూడా ఆరకూడదండి. మన చేతికి జస్ట్ తడి లేకుండా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా బియ్యం అనేవి ఆరిపోవాలి. ఇప్పుడు మనం చలిమిడి ప్రాసెస్ చేస్తున్నాం కదా, పిండి అనేది బాగా తడిగా బాగా పొడిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సోంపును వేసుకోవాలి. బియ్యాన్ని మిక్సీ పట్టే ముందు అందులోకి సోంపును వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడలోకి తీసుకొని పిండిని అంతా మంచిగా జల్లించుకోవాలి. పిండి అంతా పూర్తిగా గ్రైండ్ కాదు కదా, ఇంకా కొంచెం పైన ఉంటుంది. ఆ పొడి పొడి రవ్వని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, నాకైతే ఇక్కడ చలిమిడికి పిండి అయితే పూర్తిగా ప్రిపేర్ అయిందండి. ఈ పిండి అనేది తడి ఆరకుండా అంతా ఒక ముద్దలాగా ఇలా అంతా ఒక దగ్గరికి చేర్చుకొని ఇలా గట్టిగా అదుముతూ తడి అనేది ఆరిపోకుండా ఒక బౌల్ అనేది పెట్టుకోవాలి. పైన ఇలా పెట్టుకొని రెడీగా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/4 కప్పు వరకు వాటర్ను తీసుకుంటున్నానండి. బెల్లం కరిగేంత వాటర్నే తీసుకోవాలి, ఎక్కువగా కూడా తీసుకోకూడదు. సో 1/4 కప్పు వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత బెల్లాన్ని మాత్రం పూర్తిగా కరిగించాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్లో స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేలోపు మనం స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టి అందులోకి కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి పూర్తిగా కరిగినాక అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎండు కొబ్బరి ఇలా దూరగా ఫ్రై అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులను కూడా ఇందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఆలోపు మనకి ఇక్కడ బెల్లం అనేది పానకంకి అయితే రెడీ అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి పానకం అనేది లైట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. పానకం అనేది మనకు ఆల్మోస్ట్ వచ్చినట్టే. 1 నిమిషం తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి 1 కప్పు వరకు తీసుకొని ఈ పానకంలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఫాస్ట్గా చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. ఉండలు కట్టేస్తే మాత్రం ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి మరియు బాదం పప్పులను కూడా ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకుందాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చలిమిడి అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా. చూడండి, ఇలా సపరేట్ అవుతున్నప్పుడు వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మనము డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ చలిమిడి వేసిన బౌల్లోకి నెయ్యిని పోసుకోవాలి. ఇప్పుడు ఈ చలిమిడిని పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం కూడా వేడిగా ఉండకూడదు. చల్లారేలోపు ఇప్పుడు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు వడపప్పును మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకొని చూపిస్తున్న విధంగా మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. పెసరపప్పు అనేది మనకు పూర్తిగా నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకుంటున్నాను. పప్పు బెల్లం అనేది మంచిగా కలిసేలా అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నామంటే మనకు వడపప్పు రెడీ అయినట్టే. ఇప్పుడు పానకంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి
కొంచెం బెల్లం వేసుకోవాలి. అంటే స్పూన్ వైజ్గా అయితే 3 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం వేసుకోవాలి. బెల్లం పొడి వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ను పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత బెల్లం పొడి అనేది పూర్తిగా కరిగే వరకు స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక రోలులో ఒక 4 మిరియాలు, అదేవిధంగా ఒక 2 యాలకులను వేసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరియాల యాలకుల పొడిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళలోకి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. శ్రీరామునికి మరెంతో ఇష్టమైన తులసి ఆకులను కూడా వేయడం మర్చిపోవద్దు. ఒక 4-5 తులసి ఆకులని పానకంలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు శ్రీరామమూర్తికి ఎంతో ఇష్టమైన పానకం అయితే ప్రిపేర్ అయింది. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చలిమిడి కూడా పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం ముద్దలా కట్టేసుకుందాం. చూడండి, శ్రీరామమూర్తికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే మనకు ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఇలా శ్రీరామనవమి రోజు తయారు చేసి ఆ స్వామికి ప్రసాదంగా పెట్టండి. ఇప్పుడు ప్రసాదాలను సర్వ్ చేద్దాం. అంతేనండి, శ్రీరామనవమి సందర్భంగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా వడపప్పు, పానకం, చలిమిడిని ఈజీ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకొని శ్రీరామునికి ప్రసాదంగా అర్పించవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.